మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోఫియా ఖురేషీ మీద మంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హోదాలా ఉండి ఇలాంటి భాష వాడటంపై విజయ్ షా మీద సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఉద్రిక్తతల సమయంలో ఇలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్లగా విజయ్ షా అభ్యర్థనను సీజేఐ తిరస్కరించారు. ఇదే కేసులో పోలీసుల తీరుపై కూడా ఎంపీ హైకోర్టు ఫైర్ అయింది. కోర్టు ఆదేశించిన 4 గంటల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, సోఫియా ఖురేషీ మీద ఇటు మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మధ్యప్రదేశ్ గిరిజన శాఖ సహాయ మంత్రి గిరిజన శాఖ మంత్రి విజయ్ షా ఎవరైతే మన సోఫియా ఖురేషీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి విజయ్ షా పైన కేసు నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఈరోజు మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంటే హైకోర్టులో కేసు నమోదు చేయమన్నది సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు కూడా మంత్రి విజయ్ షా పైన తీవ్ర విమర్శ అంటే ఆయన పైన తీవ్ర అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా మంత్రి విజయ్ షా పైన ఖచ్చితంగా మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో ఖచ్చితంగా ఇక మధ్యప్రదేశ్ గిరిజన శాఖ మంత్రి విజయ్ షా పైన ఇటు మధ్యప్రదేశ్ పోలీసులు 4 గంటలు లేటుగా కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఈ ఎందుకు అంత లేటు చేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్ పోలీసుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో ఖచ్చితంగా ఈ యొక్క ఎవరైతే సోఫియా ఖురేషీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయాల్సిందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆయన అభ్యర్థన ఏదైతే ఉందో అది తిరస్కరించింది. సో ఖచ్చితంగా ఇక ఆయన ఎఫ్ఐఆర్ మధ్యప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా నమోదు చేసి కేసు నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.